నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్నవాలోటు గ్రామాన్ని పైలట్ గ్రామంగా తీసుకుని 108 ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్ ఇచ్చి అందులో 18 మందికి ఇండ్లు లేవు, కట్టుకోవడానికి ప్లాట్లు లేవు, మిగతా 47 మంది కట్టుకోవాలని ఇంట్రెస్ట్ లేకుండా ఉన్న వాళ్ళు మొత్తం కలిపి 67 మంది రిపోర్టుని పంపించడం జరిగిందని సిరికొండ మండల ఎంపీడీఓ తెలిపారు. 41 ఇందిరమ్మ ఇండ్లకు అర్హులయ్యారని ఇందులో 18 మందిని జత చేయగా అందులో 8 మంది అధికారులకు బేస్మెంట్ లెవెల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి దశ డబ్బులు నేరుగా 1 లక్ష రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిందని ఎంపీడీఓ మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి, మండల అధికారులకు, నాయకులకు, గ్రామ కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదెంటికల నెరవేరుతుందని, 10 సంవత్సరాలు చేకూరని రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమలుపరిచిందని వారు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్నవాలోటు గ్రామం. నా పేరు గట్టకింది సుదర్శను. నాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. దానికి కృతజ్ఞతగా రేవంత్ రెడ్డి గారికి, భూపతి రెడ్డి గారికి, మన గ్రామ అధికారులకు అండ్ మండల అధికారులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు అందరికీ నమస్కారాలు. మొదటి నాకు బేస్మెంట్ లేపిన 1 లక్ష రూపాయల బిల్లు కూడా వచ్చింది. దానికి అందరు అధికారులు కూడా సహకరించారు. మంచిగా నాకు ధన్యవాదాలు. నిజామాబాద్ డిస్టిక్ జిల్లా సిరికొండ చిన్నవాల్గూడ గ్రామము. నా పేరు మంజుల. మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. బేస్మెంట్ దాకా వేసినాయి, బిల్లులు కూడా పడ్డాయి. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, గ్రామ పెద్దలకు ధన్యవాదాలు, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇల్లు లేని దానికి, ఇల్లు ఇచ్చిన దానికి గవర్నమెంట్కి కృతజ్ఞతలు, గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్నవాల్గూడ గ్రామం ఇల్లు వచ్చింది. బేస్మెంట్ వర్క్ వేసింది. 1 లక్ష రూపాయలు వచ్చినాయి. గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యేకి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. మా గ్రామం జిల్లా మరి నిజామాబాద్. మా గ్రామం చిన్నవాల్గోటు. మాకు ఇందిరమ్మ ఇల్లు పథకం సాక్షన్ అయింది. ఇట్లా కట్టుకుంటున్నాం. మాకు 1 లక్ష రూపాయలు సాక్షన్ అయినాయి. సార్కు, భూపతి రెడ్డి సార్కు, అందరి సార్లకు ధన్యవాదాలు, నమస్కారం. ఒకటి పిల్లర్ ఎక్కువ ఉంటే మళ్ళీ తీసేసి లోపలికి వెళ్ళి పిల్లలు పోషిస్తున్నాం. అప్పుడు డబ్బులు పడ్డాయి. 1 లక్ష రూపాయలు పడ్డాయి బ్యాంకులో. ముఖ్యమంత్రి రెడ్డి గారికి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, గ్రామ ప్రజల పెద్దలకు అందరికీ వందనాలు. మాకు ఇల్లు లేనప్పుడు రేవంత్ రెడ్డి గారి ద్వారా గవర్నమెంట్ మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు. అందులో 1 లక్ష రూపాయలు మొన్న మొదటి విడత పడ్డాయి. వందనాలు. మరి నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్నవాలోటు గ్రామం. నా పేరు జక్కు వినీత.